హాయ్ బ్రో. హాయ్ అన్న. నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది బ్రో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకని బ్రో? మళ్ళీ ఆయనే మంచి పథకాలు పెట్టి మొత్తం ఆయనే చేస్తుండే కాబట్టి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది అన్న. అదే ఆ పథకాలు కానీ అవి కానీ చాలామంది ఎందుకు ఈ పథకాలు, దాని బదులు రోడ్లు వేస్తే బాగుండేది కదా అని అంటున్నారు అన్న. ఇప్పుడు రోడ్లు ఇప్పుడు అంతా రిచ్ ఫ్యామిలీసే ఉంటారు అనుకో, వాళ్ళకి రోడ్ల గురించి మాట్లాడతారు. అక్కడ ఎక్కువ పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. అందుకని మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారు. అవసరం లేదు బ్రో, నువ్వు అంటే రిచ్గా ఉన్నావు, నువ్వు కార్లు వేసుకొని నువ్వు కార్లో తిరుగుతావు. పేదోడు కారు కొనుక్కొని అంత స్తోమత లేదు కదా. రిచ్గా ఉన్నారు కాబట్టి కార్లో తిరుగుతారు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా ఎవరినో కూడా కార్లో పోతారు వాళ్ళు. మరి ఆ టైంలో రోడ్లు అంటే బ్రో ఇంతకుముందు గత ప్రభుత్వంలో రోడ్లు వేసారా? వేసారు బ్రో. వేస్తే 5 సంవత్సరాలకే పోతాయి రోడ్లు. అదే వాళ్ళు వేసారు, వాళ్ళు సరిగ్గా వేస్తే 5 సంవత్సరాలకే రోడ్లు పోవు కదా. ఎప్పుడు పోయినాయి అనేది సెకండరీ, వేసారా లేదా అనేది ఫస్ట్. ఇల్లు కూడా వేసారు బ్రో, ఇల్లు కూడా వేసారు. వీళ్ళు వేసారా అంటే ఎక్కడ వేసారు? మాకైతే వినలేదు మేము కూడా. అంటే నాకు జగ్గేపేట, కృష్ణా డిస్ట్రిక్ట్ జగ్గేపేటలో వచ్చి చూడండి ఒకసారి, అక్కడ రోడ్లు పడ్డాయి. జగ్గేపేటలో పడ్డాయి. మిగతా వాళ్ళంతా చాలా మంది రోడ్లు పడలేదు, రోడ్ల కోసం యాడ్లు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, మిగతా పార్టీలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళే కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు అంతే. జనసేన టీడీపీ కలిసి వస్తుంది కదా, మరి ఈసారి ఏమైనా ఓడిస్తారా? అంతా సీన్ లేదు బ్రో. జనసేన, టీడీపీ, కాంగ్రెస్ ఇంకా మిగతా ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్ ఒక్కడే వస్తాడు, మళ్ళీ జగనే గెలుస్తాడు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినా సరే జగనే గెలుస్తాడు. అంటే మరి ఇప్పుడు ఎప్పుడు చూసుకున్నా మన గుడివాడ అమర్నాథ్ కానీ రోజా కానీ వీళ్ళు ఎప్పుడు జనసేన పార్టీని తిడుతూ ఉంటారు. ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళు కనీసం ఎమ్మెల్యే సీట్ కానీ ఏ సీటు లేదు. మరి వాళ్ళ పొజిషన్ నెక్స్ట్ కొత్త వాళ్ళకి ఇస్తుండే కాబట్టి అంటే వాళ్ళు తిట్టించుకుని వదిలేస్తారా? తిట్టించుకుని వదిలేసేది బ్రో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎప్పుడు అలాగే ఉండవు కదా, నీకు ఉంటాయి కదా పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పేసి. వాళ్ళకి సీట్ అవసరం లేదు, ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు. లేదు, ఉండదు. వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేస్తారు అంతే. ఆ 3 రాజధానుల గురించి మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఆ 3 రాజధానులు మీకు నచ్చినాయా? అంటే మాకు రాజధాని కూడా అవసరం లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అవసరం లేదు బ్రో. రాజధాని కోసం చాలా ఆ పరిపాలన ఉంటే చాలు. జగన్ ఉంటే జగన్ ప్రభుత్వం, ఆ పరిపాలన ఉంటే చాలు. చెప్పినాం కదా జగన్, పక్కా జగన్ అని. అంతే, జగనే గ్రేటు. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి బ్రో నెక్స్ట్ అయితే? 170/170. మరి మిగతా వాళ్ళకి ఏం రావు కాబట్టి చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.